తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలో తిరిగి చైన్ స్నాచింగ్ దొంగలు రెచ్చిపోతున్నారు. పాదచారుల భద్రత ప్రశ్నార్భకంగా మారుతున్న ఘటన తాజాగా 56వ డివిజన్ విజయనగర్ కాలనీలో చోటు చేసుకుంది. బైక్ మీద వచ్చిన ఓ దుండగుడు మహిళ మెడలోని పుస్తెల తాడును ఒక్కసారిగా లాక్కుని పారిపోయాడు. ఈ దొంగతనం స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఖమ్మం విజయనగర్ కాలనీ ప్రశాంతంగా కనిపించే ఈ రోడ్డు నిన్న సాయంత్రం 4:30 గంటల సమయంలో ఒక్కసారిగా అలజడి రేపింది. ఇంటి ముందే నిలబడి ఉన్న మహిళ నాగజ్యోతి తన పనుల్లో ఉండగా ఒక్కసారిగా వెనుకనుంచి బైక్ శబ్దం వినిపించింది. ఏం జరుగుతుందో అర్థం కాకముందే ఆమె మెడలో ఉన్న సుమారు 10 గ్రాములు బరువున్న పుస్తెల తాడును బైక్పై వచ్చిన దుండగుడు మృగమర్యాద లేకుండా లాక్కుని దూసుకెళ్లాడు. బాధితురాలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అరుస్తూ స్థానికులను అప్రమత్తం చేయడానికి ప్రయత్నించినా అప్పటికే దొంగ బైకుతో స్పీడుగా అక్కడ్నించి తప్పించుకున్నాడు. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం పుస్తెల తాడు బరువు 10 గ్రాములు, మార్కెట్ విలువ సుమారు 30,000 రూపాయలు. నాగజ్యోతి వెంటనే 2 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి రిపోర్టిచ్చారు. ఆమె ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజులు సేకరిస్తున్నారు. దుండగుడు హెల్మెట్ ధరించి ఉండటం పోలీసులకు సవాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. 2 టౌన్ పోలీసులు ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ను స్కాన్ చేయడం, ఆ సమయంలో వెళ్లిన బైక్ నంబర్లను చెక్ చేయడం, పాత చైన్ స్నాచింగ్ నేరస్తులపై దృష్టి పెట్టడం, ఇంటెలిజెన్స్ వింగ్తో సమన్వయం, ఇలా విచారణ వేగవంతం చేస్తున్నారు. పోలీసులు ప్రజలకు సూచిస్తూ ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో ఒంటరిగా రోడ్లపై నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, విలువైన ఆభరణాలను బహిర్గతంగా పెట్టుకోవద్దు అని హెచ్చరికలు జారీ చేశారు. విజయనగర్ కాలనీ ప్రజలు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన కాలనీలో సెక్యూరిటీ చాలా తగ్గిపోయింది, రాత్రి డే టైం కూడా స్నాచింగ్ అంటే ఏమిటి అంటూ స్థానికులు పోలీస్ పికెటింగ్ పెంచాలని కోరుతున్నారు. చైన్ స్నాచింగ్ మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో భయం నెలకొంతోంది. పోలీసులు దొంగను త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటారా, సిటీ భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం అవుతాయా అన్నది చూడాలి. మీకు వచ్చిన చిన్న అనుమానం కూడా పోలీసులకు తెలియచేయండి. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, ఖమ్మం. స్టే ట్యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. Beep beep.